హాయ్ అండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అందరూ వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నా వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నేనైతే ఈసారి నిల్చున్న అమ్మవారిని అయితే రెడీ చేశానండి. అంటే అమ్మవారికి మడికట్టులాగా ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను రెడీ చేసేటప్పుడు శారీ కట్టేటప్పుడు వీడియో తీద్దామని అనుకున్నా, కానీ నాకు అప్పుడు వస్తుందా రాదా అన్నట్లు నేను వీడియో తీయలేదండి. కానీ పర్ఫెక్ట్గా అయితే అమ్మవారి మడికట్టు అయితే కుదిరిందండి. మళ్ళీ తీసేసి మళ్ళీ కడదాం అనుకున్న వీడియో కోసం, కానీ మళ్ళీ అలా కుదురుతుందో కుదరలేదో అన్నట్టు నేను ఇగ్నోర్ చేశానండి. నేను ముందు రోజు నైట్ అంటే థర్స్డే నైట్ అయితే శారీ డ్రేపింగ్ చేశానండి. తర్వాత ఇంకా నెక్స్ట్ డే ప్రసాదాల కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేను 9 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే పరమాన్నం అయితే ప్రిపేర్ చేశానండి. నేను ఎవ్రీ నైవేద్యం కూడా నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. సో నేను ఏది కూడా మీకు పర్ఫెక్ట్గా చూపించలేదండి, ఎందుకంటే నాకు వీడియో తీసే టైం కూడా లేదండి. ఫస్ట్ అయితే పరమాన్నం, తర్వాత పులిహోర కోసం అన్నం కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, లెమన్ రైస్ అయితే కలిపానండి. తర్వాత పచ్చి శనగలు వాయనం కోసం, తర్వాత బెల్లం పూర్ణాలు, నెక్స్ట్ వచ్చేసి గారెలు, వడపప్పు, పానకం, సేమ్యా, 9 రకాలైతే నైవేద్యాలు చేశానండి. అలాగే నేను వాయనంలోకి కూడా నేను వాయనం పెట్టించిన తర్వాత 9 రకాల నైవేద్యాలు కూడా నేను అందరికీ పంచుతానండి. సో నేను ఎక్కువ క్వాంటిటీలో నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈసారి నేను నైవేద్యాలు కూడా అందరికీ ఇద్దామనే ప్లాన్ తోటి చాలా వరకు చేశానండి. గారెలు వేయడం కంప్లీట్ అవ్వగానే పూర్ణం బూరెలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా నైవేద్యాలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి. నాకు నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 11 అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే 11 అయిందండి. పూజ కంప్లీట్ అయిపోయేసరికి 2 అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను వాయనాలు ఈవినింగ్ ఇచ్చేసానండి. 6కి స్టార్ట్ చేస్తే వాయనాలు కంప్లీట్ అయ్యేసరికి 7 అయింది అండి. అందరూ వచ్చేసరికి ఒక 19 వరకు వాయనాలు ఇచ్చానండి నేను. అంటే మా కాలనీ వాళ్ళందరినీ పిలిచానండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ వచ్చారు. నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా రెడీ అయ్యేసి నేను వాయనాలు కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన ముత్తైదులకి పసుపు అవి రాస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎవ్రీ క్లిప్ కూడా నేను క్లియర్గా తీయలేకపోయానండి. వ్రతం మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. ఈసారి వరలక్ష్మి వ్రతం బాగా చేశానండి, కానీ ఎవ్రీ క్లిప్ కూడా నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా అమ్మవారు మడికట్టులో ఎంత అందంగా ఉన్నారో మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. చూడండి ఫ్రెండ్స్, ఈసారి నేను వాయనాలు కూడా వెరైటీగా అరిటాకులో పెట్టి కొత్తగా ట్రై చేశానండి. చాలా మంచిగా అనిపించిందండి అలా ఇవ్వడం. అంటే మన అన్నీ ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను అరిటాకులో పెట్టి ఎలా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఎలా ఇచ్చానో చూడండి ఫ్రెండ్స్. మామూలుగా అన్ని ఆర్టిఫిషియల్ కాకుండా ఇలా కొత్తగా న్యాచురల్గా మనం పొల్యూట్ కాకుండా ఇలా మ్యాక్సిమం ఇలా వ్రతాలు అనేవి పొల్యూట్ కాకుండా న్యాచురల్గా ఉండేటట్టు చేయండి ఫ్రెండ్స్. నేనైతే వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇస్తూ ఉంటే మా పిల్లలు మాత్రం నైవేద్యాలన్నీ వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నారండి. నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అంటే 4 నుంచి నైట్ అమ్మవారి సారీ డ్రాపింగ్ చేసిన తర్వాత నైట్ గడప కూడా పూజించి పెట్టుకున్నానండి. తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ముగ్గు అవి వేసుకొని నైవేద్యాలు అవి కంప్లీట్ అయిపోయేసరికి నాకు 11 అయిందండి. 11 నుంచి ఇంకా 12:30, 1 అయిందండి పూజ కంప్లీట్ అయిపోయేసరికి. అంటే అమ్మవారి సాంగ్స్ ఒక 5 పాడుకున్నామండి. అలాగే అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ ఒక హాఫ్ అన్ అవర్ చదువుకున్నామండి. తర్వాత అమ్మవారి మంగళహారతి అవన్నీ అయిపోయేసరికి 1:30 అయిందండి. నెక్స్ట్ 1:30 నుంచి 2 వరకు నేను కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. 2 నుంచి మళ్ళా 4 వరకు అయితే నేను వాయినాలన్నీ రెడీ చేసుకున్నానండి. అంటే ఒక
ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ వెయిట్ చేయించకుండా వెంటనే వెళ్ళేటట్టు రెడీ చేసుకున్నానండి. అరిటాకులో పెట్టి ఇలా నా 7:30 లోపు వాయినాలు కంప్లీట్ అయ్యాయండి. 9 లోపు నేను కూడా ఇవ్వవలసిన వాళ్ళ వాయినాలు తీసుకొచ్చుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నా వరలక్ష్మి వ్రతం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. అలాగే మీరు కూడా ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా అమ్మవారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. బాయ్ ఫ్రెండ్స్.